నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ కు వీడ్కోలు పలికిన తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు. రావులపాలెంలో బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికిన ప్రజలు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక నామినేషన్ దాఖలు. వివరాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్. నర్సాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు పార్టీ బీఫామ్ సర్టిఫికేట్ పంపించిన జాతీయ అధ్యక్షులు నడ్డా. భీమవరంలో ప్రకటించిన రాష్ట్ర నేత సత్యనారాయణ. తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థులకు విజయం చేకూర్చాలి. భీమవరంలో పచ్చజెండా కార్యకర్తలకు పిలుపునిచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందాలని కోరుతూ తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశంలో చేరుతున్న ఇతర పార్టీల కార్యకర్తలు. వివరించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న తాడేపల్లిగూడెం జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి చెప్పిన టీడీపీ బీజేపీ నాయకులు. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మద్దిపాటి. వెంట ఉన్న మాజీ మంత్రి జవహర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపొడిలు. నిడదవోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు దాఖలు చేసిన నామినేషన్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు సిద్ధం పేర్కొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా విచ్చేసి తణుకులో విడిది చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మీదుగా కోనసీమ జిల్లాకు వెళ్లారు. తణుకు మండలం తేతలి బైపాస్ రోడ్లోని ఒక ప్రైవేట్ అతిథి గృహంలో రోజున్నర పాటు ఉన్న జగన్ తన పర్యటనను కొనసాగించేందుకు రోడ్డు మార్గం గుండా వెళ్లారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఆయా ప్రాంతాలలో కార్యకర్తలు చేరి జేజేలు పలికారు. అయితే ఆయన మధ్య మధ్యలో ఆగుతూ కారులోని అభివాదం చెబుతూ ముందుకు సాగారు. ఈయన వెంట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలలు ఉన్నారు. కాగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు రావులపాలెంలో గురువారం కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఒక పక్క ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా జగన్ను చూడటానికి పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో కళా వెంకటరావు కూడలి వద్ద రోడ్డంతా కిక్కిరిసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక్క నామినేషన్ దాఖలు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. అలాగే జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా అత్తిలి మండలం ఆరవెల్లి గ్రామ నివాసి సత్య సూర్యనారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఒక సెట్ ఆ నామినేషన్ పత్రాన్ని అందించారన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు వెరిఫికేషన్ కౌంటర్, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్లో అన్ని అంశాలను జిల్లా కలెక్టరేట్ ఏఓ పి పాపారావు, డిప్యూటీ తహసీల్దార్లు పరిశీలించి అనుమతించారు. కూటమి అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా బీ ఫారం అందించినట్లు ఈ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. భీమవరంలో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధిష్టానం అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించిన నాటి నుండి వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారన్నారు. నర్సాపురం పార్లమెంట్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసేలా కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
నమస్కారాలు. వార్తలు, ఉదంతాలు, సోషల్ మీడియా ద్వారా జరిగేటటువంటి అనేక ప్రచారాలు, అభ్యర్థిత్వంపై ఖరారు చేసేటటువంటి అంశాలు అనేక కథలు గత 20 రోజుల బట్టి నడుస్తున్నాయి. వీటన్నిటికి కూడా తెరదించుతూ జాతీయ భారతీయ జనతా పార్టీ నిన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం పార్లమెంట్ క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తూ బీ ఫార్మ్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ బీ ఫారం తోటి ఎంతవరకు జరిగినటువంటి ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దీన్ని కూడా తెరదించేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాం. ఈ సమావేశంలో టీడీపీ జనసేన జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి, కొటికలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. నర్సాపురం పార్లమెంట్లోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని జిల్లా దేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ కూటమితోనే దేశ రాష్ట్రం అభివృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. చెప్తున్నారు కొన్ని కారణాల వల్ల ఆయన అప్పుడు వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, మన జనసేన, బీజేపీ కూడా కూటమిగా ఇక్కడ అజిబాబు గారు అభ్యర్థిగా ఉన్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా మరి వర్మ గారు ఉన్నారు. కాబట్టి బీజేపీకి కమలానికి, అలాగే జనసేన గ్లాసు గుర్తుకి వెయ్యాలని. ఎందుకంటే నేను పదే వచ్చిన వాళ్ళంతా కూడా యువత, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సింబల్ కంపల్సరీ మీరు తీసుకెళ్ళాలి. ఇక్కడ నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళు నేను అడిగాను, ఎందుకంటే అందరూ చిన్న ఏజ్ లో కనపడుతున్నారు, మీకు ఓటు ఉందా అని అడిగాను. అందరూ 20 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికి ఓటు ఉంది అని చెప్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళంతా మంచిగా ఆలోచిస్తున్నారు. ఈ రోజున రాష్ట్రం బాగుండాలన్నా రాజధాని లేదు, వాళ్ళందరికీ తెలుసు రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అంధకారం. ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పొద్దుట మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలకి అందరికి ఉద్యోగాలు కావాలి. నిరుద్యోగులు కూడా ఇంట్లో ఉన్నారు, చదువుకుని ఖాళీగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఉన్నారు. కానీ మేము కామ్ గానే ఉన్నాం. కానీ ఎందుకంటే వాళ్ళు ఇష్టమై వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. ఇక్కడ మనం సోషల్ మీడియాలో కూడా అందరూ చూసుంటారు, ఏదో ఒక వార్డు నుంచి ఒకళ్ళు వెళ్ళిపోతే. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమిని గెలిపించాలని భీమవరం జనసేన పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలో నేలపోగుల గ్రామం నుండి కూటమి అభ్యర్థి కులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ముఖ్యంగా యువతకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మన రోడ్ లైన్ డెవలపింగ్ చేసింది. కొనితివాడ చివారు నేలపోగుల గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకత్వంలో ఈ ప్రచారం మొదలుపెట్టాం. 3 పార్టీల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక్కడ ప్రజలు, నాయకులు అందరూ కూడా పార్టీని ఆదరిస్తున్నారు. అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం 10:26 తణుకు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రేపు తణుకు నియోజకవర్గ నామినేషన్ కార్యక్రమం రేపు 10:26 నామినేషన్ వేస్తున్నాం. 8:30 కల్లా అందరూ కూడా మరి తణుకు ఆఫీసు నా ఇంటి దగ్గర ఉండాలని
నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. రేపు జరిగే నామినేషన్ కూడా మీరందరూ కూడా పాదయాత్రలో నాతో పాల్గొని నా అడుగులో మీ అడుగులు, మీ అడుగులో నా అడుగు వేసుకుని కలిసి వెళ్ళి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నా నాయకులు, కార్యకర్తలు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన నియోజకవర్గం బాగా జరిగింది, బాగా సక్సెస్ చేశారు. ఈ జిల్లా మరి బహిరంగ సభ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది, బాగా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ రావాలి జగన్, కావాలి జగన్, పెద్దలందరూ కూడా జగనే మాకు ఉండాలి, ఆయనే మాకు రావాలి, ఆయన మా ఇంట్లో మనిషి, మా బిడ్డ, మా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య, పిల్లలకు మామయ్య, ఇలా పెనవేసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ వాడుగా అందరూ కోరుకుంటున్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి, దువ్వ, వరిగేడు గ్రామాలకు చెందిన అనేక మంది మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సమక్షంలో గురువారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈయన ఇంటికి వారు విచ్చేసి మద్దతు పలికారు. దాంతో ఆర్మిల్లి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సైకిల్, కమలం గుర్తులకు ఓట్లేసి తమను గెలిపించాలని కోరారు. దోవ గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అత్తిలి గ్రామం పెద్దపేటకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమాన్యుయల్ గారు, అదేవిధంగా వరిగేడు గ్రామానికి చెందినటువంటి మానే శ్రీనివాస్, వారి అనుచరులు, దోవ గ్రామం నుండి కట్టూరు సర్వేశ్వరరావు గారు, అదేవిధంగా దేవాలయం మాజీ చైర్మన్ మల్లికార్జునరావు గారు, ఇతర తదితరులు దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ, వారందరూ కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజలకి సంక్షేమం కోసం వారందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతామనే ఒక నమ్మకంతో ఈరోజు వారందరూ కూడా నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం. వారందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పీతాని మోహన్, మాజీ జెడ్పీటీసీ కట్టా సూర్యారావులు పాల్గొన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 11 గంటలకు తణుకు తహసీల్దార్ కార్యాలయంలో వేసే నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులే కాకుండా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. తణుకు మండలం వేల్పూరు గ్రామ ప్రముఖులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు చిట్టూరి సునంద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఈ మేరకు గురువారం తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం మళ్లీ రావాల్సిన అవసరంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు అధికార పీఠం అధిరోహించడం ద్వారా అభివృద్ధి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. దీనికోసం తాను, తన అనుచరులు కృషి చేస్తామని సునంద వివరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.